అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా, సంధ్య థియేటర్ సంఘటన ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున రాజకీయ సినిమా సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. ఎవరు తగ్గేదేలే, ఆ సినిమా డైలాగ్ లాగానే ఎవరు తగ్గేదిలే అంటూ ఇటుపక్క అటుపక్క మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి స్మగుల్డ్ చేసే హీరోలను, పోలీసులను బట్టలు గుర్తించే సినిమాల కథలను ప్రజలు ఆదరించాల్సిన అవసరం లేదు, అసలు అటువంటి సినిమాలు తీయాల్సిన అవసరం లేదు అని చెప్పి మరి గిరిజన మంత్రి మన సీతక్క గారు చాలా హుందాగా ఆమె విమర్శలు చేస్తూ మరి ఎటువంటి సినిమాలకు అవార్డులు వస్తున్నాయని ఒక వివాదాన్ని ఆమె రేకెత్తించింది. ఒక ప్రశ్నను రేకెత్తించింది, ఒక ఆలోచనాత్మక ప్రశ్న. ఎందుకంటే ఆమె చెప్పిన మాటలు వాస్తవం. అది జై భీమ్ లాంటి ఆలోచనాత్మక సినిమాలకి అవార్డు రావడం లేదు, ఇట్లాంటి సినిమాలకు అవార్డులు వస్తున్నాయి. అంటే గతంలో హీరో అంటే సకల గుణ సంపన్నుడు కావాల్సిన అవసరం లేదు, కానీ చాలా వరకు సామాజిక స్పృహ కలిగిన వాడు హీరో అయ్యేవాడు. కానీ ఇప్పుడు అట్లా కాదు, సామాజిక స్పృహకు వ్యతిరేకంగా అంటే దొంగలను, స్మగుళ్ళు చేసేవాళ్ళను, రకరకాల అకృత్యాలు చేసేవాడు. అంటే హీరో విలనిజం నుంచి విలనీ హీరోయిజంకి వచ్చేసింది. అంటే హీరోలు విలన్లు కూడా అప్పట్లో సమాజం నుంచి వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అట్లా కాదు, సమాజానికి దూరంగా వేరుగా కూడా వస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని ఆమె ఆవేదన మనం బాగా పంచుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ వివాదం ఎక్కడ దాకపోతుంది అని ఆలోచన చేయాలి. వరుసగా చూడండి, ఇటుపక్క రాజకీయ నాయకులు పుష్ప సినిమా గురించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వారు మాట్లాడుతున్నారు. ఇటుపక్క బీజేపీ అట్లాగే బీఆర్ఎస్, ఈ రెండు కూడా మరి ప్రభుత్వాన్ని ఎట్లా ఇరుక్కుని పెడదామని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రెండింటి మధ్యన సినిమా పరిశ్రమలు అంటే రాజకీయ వివాదాలు ఎప్పుడు ఉంటాయి, కానీ సినిమా పరిశ్రమకు, రాజకీయానికి, అధికారానికి, ప్రభుత్వానికి వారధి కట్టే ఒక లీడర్ లేడా సినిమా రంగంలో అని అనిపిస్తుంది నాకైతే. రాజకీయ రంగంలో లేకుండా పోయారు, ఇటు పక్కన మనకు సినిమా రంగంలో లేకుండా పోయారు. గతంలో రాజకీయ రంగంలో కూడా మనకు జలగం వెంగళరావు గారు లాంటి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్కు, అప్పుడు తమిళనాడు మద్రాస్ నుంచి హైదరాబాద్కి సినీ పరిశ్రమ రావడానికి ఎంతో దోహదం చేసింది. అవసరమైన ఇప్పుడు స్టూడియోలు ఏవైతే ప్రముఖమైన స్టూడియోలు ఉన్నాయో అన్నిటికి కూడా రామోజీ ఫిలిమ్స్ తర్వాత వచ్చింది, కానీ మిగతా అన్నీ కూడా మరి అప్పుడే ఆ భూములు కేటాయించిన సందర్భం మనం చూసాం. అన్నపూర్ణ కానీ, సారథి అంటే ముందు ఉందనుకోండి, పద్మాలయ కానీ, రామకృష్ణ స్టూడియోస్ కానీ, ఇట్లాంటి వాటి అన్నిటికి కూడా ఆనాడే ఎన్టీ రామారావు, దిగ్గజ నటులైన నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, కృష్ణ, శోభన్బాబు స్టూడియో పెట్టలేదు. ఇట్లాంటి వాళ్ళందరినీ ఆదరించి ఇక్కడ స్టూడియోలు పెట్టడానికి ఆహ్వానించిన సందర్భాలు చూసినాం. అంటే రాజకీయానికి సినిమాలకు సయోధ్య ఉండే, హైదరాబాద్, చెన్నై కంటే ఈ సినిమా రంగంలో మించిపోవాలనే ఆలోచన ఒకటి ఉండే, మంచి పని చేశారు. అట్లాగే సినిమా నటులు కూడా ఆనాడు సామాజిక స్పృహతోని దేవిసీమ ఒప్పని వచ్చినప్పుడు కానీ, రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళు చారిటీ షోలు పెట్టి, లేకపోతే ప్రజల నుంచి విరాళాలు, లేకుంటే తాము స్వయంగా విరాళాలు ఇచ్చి చేసేవాళ్ళు. ఒక మాట ఈ మధ్యన పిసిసి అధ్యక్షుడు ఒక మంచి మాట అన్నారు. ఏమనంటే, చిరంజీవి లాంటి వారు ఇంకా పాత తరం హీరోగా ఆయన బ్లడ్ బ్యాంక్ నడుపుతున్నారు, కానీ వాళ్ళ వారసులు కానీ వాళ్ళు ఎవరైనా సమాజానికి సేవ చేశారు, సమాజానికి మెగా ఫ్యామిలీ కానీ ఇతరత్ర ఏమైనా చేస్తున్నారా? గతంలో నటులు సామాజిక స్పృహతోనే ఉండేవాళ్ళు, ఇప్పుడు అది లేకుండా పోయింది కదా. తమ సంపాదన, తమ డబ్బులు, తమ నిర్మాతలను గౌరవించుకోవడం అట్లా తప్ప ఇతరత్ర లేదు కదా, సామాజిక స్పృహ లేకుండా ఉంటుందని ఆయన కూడా అన్నారు. అందుకని ఇప్పుడు సామాజిక స్పృహలో గతంలో పెద్ద పెద్ద దర్శకులు ప్రభుత్వంతో కలిసి ఉండేవారు. అంతేందుకు దాసరి నారాయణరావు గారు, వరకు చెప్పిన దర్శకరత్న, ఆయన ప్రభుత్వానికి, సినిమా రంగానికి ఒక వారధిలాగా పనిచేసిన అంతకుముందు మనకు ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ రాజకీయమే దారి దాందే, ప్రభుత్వాలు ఏమున్నా వాటికి సహకరించుకుంటూ తమ సహకారాన్ని అందించేవాళ్ళు, సమాజానికి కూడా సేవ చేసేవాళ్ళు. అది ఇప్పుడు ఏమైందంటే ఈ రెండు వేరు అయిపోయినాయి. దర్శకరత్న దాసరి నారాయణరావు గారు ఉన్న రోజులు ప్రభుత్వానికి ఇటుపక్క మన సినిమా రంగం నుంచి ఒక పెద్ద మనిషికి వ్యవహరించేవారు. ఇప్పుడు ఏమైందంటే చిరంజీవి గారు కూడా వ్యవహరించే క్రమం ఉంది, కానీ చిరంజీవి గారు ఇప్పుడు తన కుటుంబంలో నుంచి ఈ కేసు అయింది కనుక తాను నాలిక సందనం ముళ్ళిరికినట్టు తను ఏం చేయలేకపోతున్నాడు. సమస్య అక్కడ వస్తుంది కావచ్చు, కానీ ఇంకా సినిమా రంగంలో పెద్దవాళ్ళు లేరా, మరి వీళ్ళందరూ ఎందుకు పట్టించుకోవద్దు అనే సమస్య వస్తుంది. ఇప్పుడు దిల్ రాజు ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి మన సినిమా రంగం నుంచి కొంత వారధిగా ఉండేవాడు దిల్ రాజు, నిర్మాత వాళ్ళు. కానీ ఆయన ఈ కేసు కాగానే మరి విదేశాలకు వెళ్ళిపోయారు. ఆయన పని మీద ఉండొచ్చు, నిజంగా పోవాల్సి ఉండొచ్చు, కానీ వెళ్ళిపోయినతో ఏమైందంటే ఇప్పుడు కనీసం దిల్ రాజు వాళ్ళ లాంటి వారు కూడా ఒక వారధిగా పనిచేసే అవకాశం ఇప్పుడు ప్రస్తుతం లేకుండా అయింది. కనుక నా ఆవేదన ఏంటంటే, సినిమా రంగంలో సినిమాకు దర్శకులు ఉన్నారు, లెజెండ్స్, మంచి అప్పటికి ఇప్పటికి సినిమా నాణ్యత పెరిగింది, థియేటర్లో నాణ్యత పెరిగింది,
ఖర్చులో పెరిగింది. దాంతోపాటు ఆ ప్రజల ఆదరణలో కూడా పెద్ద ఎత్తున పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి ఇవాళ. చాలా గర్వించదగ్గ విషయం. కానీ పాన్ ఇండియా సినిమాలు ఏమవుతున్నాయి అని తర్వాత సంగతి. కానీ మొత్తం మీద తెలుగు సినిమా అంటే గతంలో ద్రవిడ సినిమా లేకుంటే తెలుగు సినిమా అనే దానికి గుర్తింపే లేకుండే గతంలో. అటువంటిది ఇప్పుడు ప్రభాస్ కానీ, రామ్ చరణ్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ వీళ్ళు జయంగా దానికి ఒక మంచి ఇమేజ్ వస్తుంది ఇవాళ. అంటే పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. అటు అమితాబ్ బచ్చన్ రకరకాల హిందీ హీరోలను కూడా తీసుకొని ఇద్దరిని కలిపి పెట్టి ఇటు దక్షిణ భారతం సినిమాలు కమల్ హాసన్తో వచ్చే సినిమాలు కూడా చూడండి మీరు. పైకి అంటే పాన్ ఇండియా సినిమాలు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణ భారతదేశం సినిమా మండలి కానీ, ముఖ్యంగా తెలుగు సినిమాకు సంబంధించిన వాళ్ళు కానీ గతంలో అంత క్రియాశీలక పాత్ర ప్రభుత్వానికి రాజకీయాలకు మధ్యన వారధి కట్టే పాత్ర పోషించడం లేదన్న ఆవేదన. ఇది జరిగితే ఇప్పుడు ఇటువంటి సంఘటన రాకపోయేది అంటున్నాను. అల్లు అర్జున్ గారు కూడా తండ్రి అల్లు అరవింద్ గారు కూడా కొంత సమయం పాటించేవాడు. కానీ ఆయన చేతిలో కూడా అల్లు అర్జున్ చేయడం అనిపిస్తుంది. పక్కనే మనం ప్రెస్ మీట్లో కూర్చున్నప్పుడు ఆయన చెప్పబోతే కూడా ఒక రకంగా వారించిండు, కనపడలే మనకు. కానీ ఈయన ఫీలింగ్స్ ఆ తండ్రి చెప్పబోతే వారించినట్టు అనిపిస్తున్నది. కనుక ఇవన్నీ చూస్తే మనకు చాలా వరకు ఇప్పుడు వినదగ్గర ఎవరు చెప్పినా అని ఇప్పుడు సినిమా సమాజం నుంచి తమ కుటుంబంలో జరిగిన చిరంజీవి కానీ అల్లు అరవింద్ గారు రాలేకపోతున్నారు. కానీ ఈ ఇతర కుటుంబాల నుంచి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏమైంది, ఈ కుటుంబానికి నష్టం కలిగించే రాజకీయాలు కొన్ని ఉంటాయి కాదండి. నష్టం కలిగించే రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, ఇప్పుడు అటు పోయి మన బతికున్న కోమాలో ఉన్న అబ్బాయిని కలుస్తున్నారు, మేము పోయి వచ్చామని చాటుకుంటున్నారు. ఇది ఒక ప్రసారం నడుస్తున్నది. అంటే సినిమా పరిశ్రమ రెండు వర్గాలుగా చీలిపోయిందా? రాజకీయాల్లో అధికార పార్టీ సినిమా రంగం ఇక్కడి నుంచి పోయేటట్టు చేస్తుంది, రేపు ఆంధ్రప్రదేశ్కి పోయేటట్టున్నది అని. అంటే ఆంధ్రప్రదేశ్ పోతే ఎటుపోతుంది, మనదే రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది కదా. నిజంగా షూటింగ్ల కోసం విశాఖపట్నం, బ్రహ్మాండ, అరకులోయ ఇట్లాంటివి ఉన్నాయి. మన దగ్గర కూడా లక్కనవరం ఉన్నది, తెలంగాణలో మనకు అనంతగిరి కొండలు ఉన్నాయి. తెలంగాణలో కూడా లొకేషన్స్ తక్కువేం లేవు. కానీ ప్రభుత్వంతో సహకారం ఉన్నప్పుడు ఉన్నది వేరు, ప్రభుత్వంతో సహకారం లేకపోతే సినిమాలు తీయడం కూడా కష్టమవుతుంది. ఇప్పటికే ఓ రకంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఈ సెటిల్ అనే సినిమా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి వెళ్తుందని ఉన్నది. దాన్ని తప్పేం పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఉన్నదాన్ని అన్ని సౌకర్యాలు ఉన్న దీన్ని మంచిదాన్ని పాడు చేసుకోవడం ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ఈ రెండింటి మధ్య సైవిధ్య పని చేయాలి. ఇప్పుడు వన్ సైడ్ అంటే మేము సమరమే అంటే లాభం లేదు. సమరాన్ని సామరస్యంతో సాధించుకోవాల్సిన అవసరం ఉంది. సమరం కాదు, ఎప్పుడైనా రాజీయే రాజమార్గం అంటారు కదా. ఇటుపక్క అటుపక్క పెద్దలు కూర్చొని దీన్ని సమసిపోయేటట్టు చేయాలి. ఇదో పాలి పంచాయతీ కాదు, ఇది అంతకంటే కాదు. ఓ వివాదం వచ్చినప్పుడు దీన్ని ఘర్షణపూరితంగా కాకుండా సామరస్యంగా పరిష్కరించే పనిలో ఇటు రాజకీయ రంగం అట్లాగే అటుపక్కన సినిమా రంగంలో పెద్ద మనుషులు కూర్చొని చర్చించి దీనికి సమగ్ర పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉన్నదాన్ని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.